పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ అనుమతి లేకుండా తన పేరు, ఫొటోస్, వీడియోస్ లేదా వాయిస్ను వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా తన పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్మల్గా ఒక సెలబ్రిటీకి విపరీతమైన క్రేజ్ వచ్చినప్పుడు కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే వారి రూపం లేదా గొంతును వాడుకొని వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో వాయిస్ క్లోనింగ్ చేయడమే కాకుండా డీప్ ఫేక్ టెక్నాలజీతో ఫోటోలను మాఫ్ చేయడం వంటివి కామన్ అయిపోయాయి. దీనివల్ల నటుల బ్రాండ్ విలువ దెబ్బతినడమే కాకుండా వారి ప్రమేయమే లేని తప్పుడు ప్రచారాల్లో వారి పేరు వినిపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలని తన పర్సనాలిటీ రైట్స్ కాపాడనంటూ హైకోర్టు మెట్లెక్కాడు అల్లు అర్జున్. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులు కూడా ఇలాగే కోర్టును ఆశ్రయించి తమ పర్సనాలిటీ రైట్స్ ని కాపాడుకున్నారు.